వారి ప్రయాణం కొరకు సహాయంగా ఉంటాను. నాకు ఒక మందిరాన్ని ఎందుకు చెప్పాడంటే అందరితో కలిసి ఉండడం ఆయనతో సంతోషం. 10 తండ్రులు కూడా తన బిడ్డలతో కలిసి ఉండాలని ఆశపడతారు. కానీ తర్వాత వచ్చే బాధలు మహా భయంకరమైన బాధలు వస్తాం. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పాడు, ఆకాశ పక్షులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అవి పిల్లలు పెట్టి ఎక్కడో కానీ ఎక్కడ రాగానే పేరు దాని కట్టి చూసేస్తాం. అదే పక్షులు అయితే గూడు కూడా పీకేస్తుంది. మనం ఎందుకని అట్లొచ్చే గూడులో చేరితే వాటన్నిటి కూడా మన ఆహారం పెట్టాలి. అందుకని కొన్ని దేశాల్లో ఏం చేస్తారంటే వివాహం చేయగానే ఒక కుమారుడు ఉన్నాయి, 2 ఉన్నాయి, 5 చేసినట్టు బయటికి పంపించేస్తారు. ఎందుకని ఆ జీవితాలు సరి చేసుకోవాలనేటువంటి ఉద్దేశం. కానీ దేవుడు ఏమనుకున్నాడు, ముందుగా ఏడుతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇన్ని శ్రమలు పెడతారు మామూలు అని మందిరం కట్టారు. మందిరం కట్టిన తర్వాత ఆడప్పుడు యాజకులు కూడా ఏర్పాటు చేయమని చెప్పాడు. చూడండి ఒకసారి సంఖ్యాకాండము 1వ అధ్యాయం 47వ వచనం కానీ 5వ వచనం కానీ చదివితే లేవీయులు తమ పితరుల గోత్రముల చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఎవరితోనండి? ఇశ్రాయేలు ప్రజలతో పాటుగా వారు లెక్కింపబడలేదు. ఎందుకని? నా సేవకు వీళ్ళు ప్రత్యేకంగా ఉండాలి అనుకుని అబ్బాయి మీరు ఆడుతూ వాళ్ళ లెక్క ఇవ్వద్దు అన్నారు. చదవం. యెహోవా మోషేతో ఎలాగూ సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రము లెక్కింపకూడదు, ఇశ్రాయేలు మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. ఇశ్రాయేలు మొత్తానికి మొత్తాన్ని చేర్చకూడదు. ఎందుకని? చదవమ్మా. మీరు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన అన్నిటి మీదను లేవీయులను నియమించు. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయించు దాని చుట్టూ దిగవలసిన వారై ఉంటుంది. ఎవరంటే లేవీయులు మందిరపు సేవ చేయించు దాని చుట్టూ దిగి ఉన్నారు. దానికి మందిరంలో వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే లేవీయులు అని మనం లెక్కేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారు ఎంతమంది? 6 లక్షల 6 లక్షలు అంటే ఒక్కొక్క గోత్రానికి ఎంతమంది వచ్చారు? 50,000 మంది వచ్చారు. ఇప్పుడు లేవి గోత్రంలో ఎంతమంది ఉన్నారు? 50,000 మంది ఉన్నారు. 50,000 మంది ఏం పని చేయమంటున్నాడు? మందిరాన్ని కట్టమంటున్నాడు. వీళ్ళందరికీ పనులు మందిరం పని అనుకున్నారు. కానీ పనులు లేదు. మందిరం అంటే మాటతో లేదని ఒకసారి చూడండి. నిర్గమాకాండం 38వ అధ్యాయం 24వ వచనం కానించి 37వ వచనం వరకు చదవండి. నిర్గమాకాండము 38వ అధ్యాయము 24వ వచనం. పరిశుద్ధ స్థల విషయమై పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారం అంతయు పరిశుద్ధ స్థలము తులము చొప్పున 116 మణుగుల 530 తులముల సమాజంలో చేరిన వారి ఎండి బంగారం అమ్మా 800 అమ్మా 8 మణుగులు
16 మణుగుల 530 తులములు బంగారం ఉంది. ఇది ఇక్కడ చేసినటువంటి ఉపకరణాలు, బంగారంతో చేసినటువంటి మందసం కానీ, మంచానికి పొగిలింది కానీ, అక్కడ దీప స్తంభం కానీ, దూప వేదిక కానీ అవన్నీ కూడా 16 మణుగులతో చేశారు. అదే ఎండి ఎంత వచ్చిందో చూడండి, చదవము. సమాజంలో చేరిన వారి ఎండి పరిశుద్ధ స్థలపు లెక్క 400 మణుగులు వచ్చింది. అవన్నీ కూడా ఏం చేసే వాళ్ళు, ఒక్కొక్క దెమ్మకి స్తంభాలు నిలబెట్టే దెమ్మలకి 4 మణుగులు చొప్పున 100 దెమ్మలు తీశారు. ఆ ఉన్న 8 మిగిలినవి పెళ్లి బద్దలకు గుర్తులు దొరికారు. అంతేకాకుండా తెరలు ఉన్నాయి, దానికి బద్దలు ఉన్నాయి, చెక్కలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఎవరు వేయాలి? లేవీయులు మాత్రమే వేయాలి. అది కూడా కాకుండా యాజకుడు ఉంటాడు, అక్కడ వచ్చినటువంటి పశువుల్ని వధించేవారు లేవీయులే వధించాలి. అటు దహనం కాల్చేవారు వాళ్ళే, అక్కడ పరిశీలన చేసేవారు వాళ్ళే. యాజకులకు వచ్చినటువంటి సమాజంలోకి వచ్చినటువంటి ప్రథమ ఫలంగా వచ్చినటువంటి పశువులను మేపేవారు కూడా. వీళ్ళందరూ కూడా వస్తువుల వారీగా ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 50,000 మంది. 50,000 మందిలో యాజకుడు ఎవరు? అహరోను గారు మాత్రమే, అతని కుటుంబం మాత్రమే. ఆడు యాజకత్వం చేస్తుంటే వీళ్ళందరూ కూడా పరిచర్య చేయాలి అని దేవుడు ఏర్పరిచి వాళ్ళకి ఆ ప్రత్యేకమైన పనిని ఇచ్చాడు. ఈ పనిని శుభ్రంగా చేయాలి కదండి, ఎవరు చెప్పుకున్నాడు. అదే విధంగా ఈ కాలంలో కూడా మరి ప్రభు సన్నిధి స్త్రీలని, సంఘ పెద్దలని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మరి వీళ్ళు కూడా ఏం చేయాలి? ఏం చేయాలనుకుంటున్నా? మందిరపు పని అంతా కూడా చేయాలి. మరి ఎంతవరకు చేస్తున్నారు మీరు? ఆలోచించండి. ఇక్కడ ఈ పని అంతా కూడా ఎవరు? వీళ్ళే చేయాలి. ఎందుకంటే లేని ఒకసారి వాటి సంఘ పెద్దలుగా అంటే ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఈ మందిర పరిచర్య అంటే మందిరంలో ఎప్పుడు ఏం పని చేయాలి, ఆదివారం ఏం పని చేయాలి, శుక్రవారం ఏం పని చేయాలి, ఆ రోజున ఇక్కడ ఏమేమి సామాగ్రి సదరాలి, అదే విధంగా ఎవరెవరిని పిలవాలి, ఇవన్నీ కూడా ఈ బాధ్యత అంతా కూడా ఎవరిది? అహరోను గారిదా? ఈ సంఘంగా అహరోను గారు సేవ చేసుకుంటాడు. ఈ బాధ్యత అంతా ఎవరికి అప్పచెప్పాడు? లేవీయులకు అప్పచెప్పాడు. మరి లేవీయులు అంటే జాగ్రత్తగా చేయడం కోసం ఏమి పని చేసే పని ఏమండి? ఈ పని తప్ప రెండో పని ఏమీ లేదు. అట్లాగే ఈ సంఘ పెద్దలైనటువంటి వారైనా, సన్నిధి స్త్రీలైనటువంటి వారైనా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టడము, ప్రార్థన చేయటము. అటువంటి విషయాలను కనిపెట్టి ప్రార్థన చేసి, అవసరాలు ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేసి, వారి అవసరాలు ఎంతో దేవుడు ఏం చూపించాడో దాన్ని వారికి చెప్పాలి, వారిని ఆదరించాలి. అటువంటి కార్యక్రమం చేసినటువంటి వారి లేవీయులు, అదే కార్యక్రమం చేసినటువంటి వారి ఇప్పుడు సన్నిధి స్త్రీలు. ఆ పని చేయకుండా ఎవరి పనులు చేసుకోకుండా వచ్చేసి మేము సన్నిధి స్త్రీలు అని చెప్పుకోవడానికి మరి ఎట్లా సరిపోతామా? ఆలోచించండి. మరి ఈ గురించి ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవాల్సి ఉన్నాయి. మరి అయితే ఇక్కడ లేవీయులకి ఏ పని చెప్పాడు? ఈ పని మాత్రమే చెప్పాడు. ఎందుకనంటే వీళ్ళు జాగ్రత్తగా చేస్తారు. లేవి కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబము అంటే లేవి పుట్టినటువంటి సంతానం వచ్చే లేవి వచ్చాడు. అందుకని ఈ పని అంతా కూడా అప్పచెప్పారు ప్రియులారా. ఇక్కడ మనం చూసుకుంటే ఈయనలో కొంతమంది విశ్రమ జనం ఉన్నారంట. ఎవరున్నారండి? విశ్రమ జనం. చూడండి 11వ అధ్యాయము సంఖ్యాకాండము 4వ వచనం కాంక్ష చదువుకుందాం. వారి మధ్యన ఉన్న విశ్రమ జనము మాంసాపేక్ష అధికముగా అనుభూతిగా చూడండి. వీరి మధ్యన ఉన్నారు విశ్రమ జనము అంటే తలగాలు
ఎక్స్పెరిమెంట్ అంటే కదా తినండి కావాలి. వీళ్ళు ఏ కావాలంటున్నారు? మాంసాపేక్ష. ఎలాగేముంది? ఎప్పుడు మాంసం కావాలండి, మాంసాపేక్ష కావాలి. చదువయ్యా. అనుపరుసగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు చూడండి, వీళ్ళందరూ ఏడుపు మొదలెట్టారేక మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఈ నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఏం జ్ఞాపకం వస్తున్నాయండి? తిని కూర్చున్నాక ఏం జ్ఞాపకం వస్తాయి? ఊళ్ళో కూర్చున్నది జ్ఞాపకం వస్తాయి. పని చేసుకుంటే ఏది జ్ఞాపకం? ప్రార్థన చేసుకుంటే ఏది జ్ఞాపకం? ప్రార్థన చేసుకుంటే దేవా మరి ఆడ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే ఆ వారంలో కూడా వెళ్ళిపోతాం. ఇంటికాడ ఏది లేకపోకుండా పని పాట లేకుండా తిరిగి కూర్చున్నాం అనుకోండి, ఊళ్ళో కూర్చొని మనయే, ఇంటింటి తిరిగేది మనమే, అన్ని సంగతులు మనకే అవసరం. అట్లాగే వీళ్ళు తిరిగి పని ఉందా? వీళ్ళకే పని లేదు. ఈ మిశ్రమ జనానికి పని ఏమి లేదు. అన్న రోజు దొరుకుతుంది, తింటున్నారు, కూర్చుంటున్నారు. అదే ఏమనిపించిందంట వాళ్ళకి? చూడండి చదువయ్యా. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట ఏమి కనపడలేదు. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట ఏమి కనపడలేదు. చూడండి, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఇస్తే వీళ్ళకి ఏమనిపించింది? అది వాహ అనిపించింది అంటండి. అలా అంటున్నాను. చూడండి చదువమ్మా. కొత్తిమీర గింజల వలె ఉంది, సూపునకు అది గోడపై కనపడి జనులు తిరుగుతుండగా దాన్ని ఏం చేస్తున్నారు? పూడ్చుకొని తిరుగుతూ దాన్ని పూడ్చుకొని రొట్టెలు కాల్చుకుంటున్నారు, పెన మీద వేసుకునేవాడు వేసుకుంటున్నారు. రకరకాలైనటువంటి విధంగా చదువు ఉన్నాయా. అయితే అది ఏమనిపించింది? వాళ్ళకి ఎగట అనిపించిందండి. అది ఎగటు అనిపించి అట్లాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుమ్మాలో కూర్చొని ఏడుతున్నారు అంటే. చదవండి అయ్యా. చూడండి, జనులు తమ కుటుంబపు ఎవరి గుడారపు ద్వారమును వారు కూర్చొని ఏడుస్తున్నారంటే. ఎవరు ఏడుతున్నారు? చదవయ్యా. ఏడవగా మోషే ఈనెను. యెహోవా కోపము బహుగా రగులుకొని వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండేను. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఏం ఏడుతున్నారు? నాశనం లేదని. చూడండి, ఒకప్పుడు ఏడ్చారు. దేనికి ఏడ్చారు? అయ్యో ఈ బాధ తరలేకపోతున్నాము, ముయ్యలేకపోతున్నాము. చూడండి, వచ్చిన ఒకసారి నిర్గమాకాండం 2:23 వచనంలో చూసుకుంటే ఆ పరువు పెట్టేటువంటి బాధలు పడలేక నడువులు వంగిపోయి వాళ్ళు మొర పెట్టారంట దేవుడికి. అప్పుడు బాధపడలేక మొర పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిండి లేక మొర పెడుతున్నారు. తినాలి, ఇది తినేది పనికిరాక కొత్త తిండి కోసం మొర పెడుతున్నారు. వీళ్ళు తినాలి అంటే మనం ఆలోచిస్తే ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు అక్కడ ఒక డెక్కి కూడా లేకుండా తోలుకొచ్చారు లేదండి. ఇలా గొర్రెలు లేవా? ఇలా మేకలు లేవా? ఇలా ఎద్దులు లేవా? ఇలా పశువులు లేవా? అంటే ఉచితంగా వచ్చేది రుచి ఎక్కువ అంటండి. పొరిగింటి కూర ఉంటుంది అంటండి. ఎందుకంటే ఉచితంగా వస్తుంది. అంటే ఈయనకి ఆడ సొమ్ము తినడానికి ఇష్టపడతారా? కీరకాయలు, దోసకాయలు కోసం తిరుగుతున్నారు. అది కూడా కాకుండా మాంసం కోసం మాంసం కోసుకోవచ్చు, రోజు తెచ్చుకోవచ్చు, తినవచ్చు, ఆడ తినవచ్చు కదండి. ఉచితంగా అక్కడ ఏమంటారు? ఉచితంగా చేపలు తినవాళ్ళు అంటారు. ఆ ఉచితమైన ఇక్కడ లేదని ఏడవడం మొదలెట్టింది ఈ ప్రజలందరూ కూడా. మనం కూడా చూడండి, బాధల్లో ఉన్నప్పుడు అయ్యా ఈ బాధ పోతే సాధనాయన అని ఏడుతాం. బాధలన్నీ తిరిగిపోయింది అనుకోండి, వాళ్ళు కాలు మీద తిరుగుతున్నారు, నాకు కాలు లేదో పాస్టర్ అంటాడు. ఏమంటున్నాడు? పోలేనప్పుడే పో పెట్టమని ఏడ్చాడు. ఇప్పుడు కాలు లేదని ఏడుతున్నాడు. నీకు కూడా కాలు కావాలి. కాలు కొన్నాక దేనికి ఏడుతాడు? ఆయిల్ కోసం ఏడుతాడు. అయ్యో రోజు ఆయిల్ కొట్టిన దగ్గర తీసుకురా, ఆయిల్ కొట్టించాక నడిపితే ఒకళ్ళు తీసుకురా. చెప్తుందండి. అందుకే పెద్దలు అంటారు,
మానవ జీవితం అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉండదండి. మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తాడు. ఎందుకని? ఎందుకు పుట్టిస్తున్నావు దేవుడా ఈ పాప లోకంలో, నన్ను ఎందుకు పుట్టిస్తున్నావు అని ఏడుతాడంట. పుట్టిన పెరిగి కానిచ్చయ్యా నేను ఎట్ట బతకాలి అని ఏడుతాడంట. ఈ బతుకుతం అయిపోయి చంపేస్తానంటే అయ్యో అప్పుడే చంపేస్తావా అని ఏడుతాడంట. ఈ జీవితం ఎప్పుడు ఏడుతూనే, సంతోషం ఎక్కడ ఉందండి? అట్లాగే ఈ ప్రజలను చూసుకుంటే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాదండి. వీళ్ళేమన్నారు, అక్కడ బాధలు వాళ్ళకి ఏడ్చారు, ఇక్కడికి వచ్చి మాంసం అని ఏడుతున్నారు. తిండి లేకాలండి, తిండి ఉంది సమృద్ధిగా, కానీ మాంసం కోసం ఏడుతున్నారు. ఏడ్చినప్పుడు చూడండి చదవయ్య. అలాగే అనేక దినములు జరిగిన మీద ఐగుప్తురాజు చనిపోయాను. అక్కడ ఇక్కడికి వచ్చేసి అయ్యా మోషే యెహోవాతో ఇట్లా నేను నీవేళ నీ సేవకులను బాధించితివి. అయ్యా ఏమంటున్నాడండి? ఈ సేవకులను బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరినీ భారము నా మీద పెట్టనేలా. అయ్యా ఈ కటాక్షం రాకుండా అడుగుతున్నారు కదా, ఏదో మాసం పడేదో దానికి ఈ భారం అంతా నా మీదే పెట్టడం ఎందుకని? వీళ్ళందరూ భారం నేను ఎక్కడ పోయినయ్యా చూడండి. అక్కడ అంటాడు చక్కగా, వీళ్ళందరూ నేను అన్నానా అంటాడు. చూడండి చదవయ్యా. నేనే ఈ సర్వజనమును గర్భంలో ధరించిన నేనే వీరిని కంటినా పెంచాడు తండ్రి. చూడండి, పాలించి పెంచే తండ్రి తన పసిపిల్లలను రొమ్ము మీద ఆడించినట్లు వీళ్ళని ఐగుప్తు తీసుకెళ్ళిపోమని, కానాలు తీసుకెళ్ళమని నాకు చెబుతున్నావే. ఎంత బాధ నా మీద పెట్టేవే, ఇది నేను ఒక్కరినే భరించగలనా? అంతేనయ్యా చదవండి. ఈ సమస్త ప్రజలకు మాంసము నాకు ఎక్కడిది? వీళ్ళందరికీ ఇస్తానికి నాకు ఎక్కడికి చెప్తాను? మాంసం మంది అండి, ఎంతమంది ఉన్నారండి? 20 లక్షలు జనం ఉన్నారు. ఒకడు కేజీ అంటారు. 20 లక్షల కేజీలు తేవాలంటే ఎక్కడ తేవాలి? ఏ కొట్టుకొచ్చేళ్ళకి ఇవ్వాలి? ఆలోచించండి. అసలు కేజీ కదండి, ఎంత పోగేసుకున్నారు? చదువుకున్నాం. చదవండి అయ్యా. వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలు ఒంటిగా మోయ నా వలన కాదు, వీళ్ళు ఒంటరిగా మోయటం నా ఒక్కడి వల్ల కాదు ప్రభు అని దేవునికి మొర పెట్టాడంటండి. అదే 16వ వచనంలోకి వచ్చేయ్యా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, చూడండి, ఈ ఎవరి మొర ఆలకించాడు? మోషే గారి మొర ఆలకించాడు. మోషే గారికి ఎవరు మొర పెడుతున్నారు? ప్రజలు మొర పెడుతున్నారు, మా మాసం కావాలి బాబు అని చెప్తున్నారు వాళ్ళు. ఈ మోషే గారు ఎక్కడ తెచ్చి పెడతాడు? మోషే గారికి ఉన్నాయా? ఒక దూడ కూడా లేదండి, ఒక గొర్రె కూడా లేదు. ఎందుకంటే ఈ ఒడి చేతులతోనే వచ్చాడు. ఆయన భార్యను కూడా విడిచిపెట్టి వచ్చాడు. దానిలోకి వచ్చారు, భార్య బిడ్డలు వచ్చారు. ఈ దగ్గర ఏమీ లేదు. వీళ్ళందరికీ మాంసం పెట్టాలంటే ఎక్కడ తెచ్చి పెడతానయ్యా? నా ఒక్కడి వల్ల కాదని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కడివే కాదులయ్యా, నీ సావాసం చేస్తాను కొంతమంది అన్నాడంట. చూడండి చదువయ్యా. జనులకు పెద్దలనియు అధిపతులనియు ఎరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసుకునిరా. నీకు ఇష్టమైనటువంటి వారిని తీసుకునిరా. అక్కడేం చెప్పాడు? ఇందులో చెప్పినప్పుడు అప్పుడు చేశాడు. వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళు కూడా వీళ్ళలో కలిసిపోయారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను 70 మంది నేనేగా తీసుకునిరా అంటున్నాడు. ఈ దర్శనం తీసుకురామంటున్నాడు. అప్పుడు ప్రజల దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు మోషే గారి దర్శనం తీసుకురామంటున్నాడు. చదవయ్య. ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను. నీ మీదకి వచ్చినటువంటి ఆత్మలో వారికి కూడా నేను పాలు ఇస్తాను అన్నాడండి. ఎంతమందికి ఇస్తాను అంటున్నాడు? 70 మందికి ఇస్తాను అన్నాడు. అదే ప్రకారంగా 70 మందికి కూడా పాలు పంచిపెట్టాడు. చదవండి. ఈ జనుల భారమును ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో
ఏం భరించాలి? పౌలు ఏం భరించమంటున్నాడు? శ్రమలో భారము భరించమంటాడు. ఈ ఒక్కడే నేను పర్లేను అన్నాడు కదా, వాళ్ళు కూడా ఏం చేయాలి? భారాన్ని భరించాలి. వీళ్ళు ఏం చేశారో తర్వాత చూసుకుందాం. ఈ భారాన్ని భరించడం కోసం వీళ్ళని ఏర్పాటు చేశారు. అంటే ఇవాళ సన్నిధిస్తులు చేసిన, పెద్దలు చేసిన దేన్ని చేస్తున్నాము? ఈ భారం ఒక్కడే మొయ్యలేడు, ఈ బంధాన్ని ఒక్కడే చూసుకోలేడు. కాబట్టి తల ఒక పని చేస్తారన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళని చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? పని చేయాలా, పెత్తనం చేయాలా? అమ్మా, మరి అందరూ పని చేస్తున్నారా, పెత్తనాలు చేస్తున్నారా? ఆలోచించండి. అయ్యగారి మీదే పెత్తనం చేస్తారు, ఎవరికైనా చేయట్లేదు. ఎందుకంటే అయ్యగారు అది చేయలేదు, అయ్యగారు ఇది చేయలేదు, అధిగారు అది పెట్టలేదు, అయ్యగారు అది తేలేదు, ఇది తేలేదని అయ్యగారి మీద పెత్తనం చేస్తారు. కానీ అందులో పాలు మనకు కూడా ఉంది కదా, మనం కూడా చేయాలనేటువంటి ఆలోచన వస్తుందా? ఆలోచించండి. అది లేదు. కానీ ఇంకేం కోరుకుంటారంటే పెత్తనం కోరుకుంటారంటండి. చూడండి, ఈయన కూడా పాలింగ్ చేశాడు. తర్వాత ఈయనకి ఏం చేశాడంటే, మనం చదువుకుంటే సూర్యాలను కురిపించాడు. ఆ రోజు సాయంత్రం అంట తూర్పు నుంచి గాలి తోలింది. ఆ గాలి తోలినప్పుడు చదువుకుంటా, గాలి తోలేటప్పటికి ఆ సముద్రంలో ఉన్న పూరీలన్నీ కూడా పరణ ఉన్నాయని కూడా ఇలా పాడకు చుట్టూ పక్కన 2 ప్రక్కలు పడుతుంది అంటాడు. ఎంత ఎత్తున? 2 మోర్లు ఎత్తున బండి అంట. అది ఎంత దూరము? 2 రోజులు ప్రయాణం చేసే దూరం బండి అంటాడు. 2 రోజులు ప్రయాణం చేసేంత దూరము 2 మోర్లు ఎత్తున పడితే ఆడిని తెచ్చి ఏం చేసుకున్నారు? 2 రోజులు తెచ్చి ఇంట్లో చేసుకున్నారంటండి. ఇదే పని, రెండో పని లేదు. తర్వాత ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత ఏం చేశారు? వీటిని మళ్ళీ తీసి ఎండెత్తా మొదలెట్టారంట. ఇప్పుడు పచ్చి మాసం తిన్నాం, బాగోలేదు, ఎండు మాసం తిన్నాం అని. చూసారా? ఇదే పని. ఇది దేవుడు చెప్పిన పని లేదు, యాజకత్వం పని లేదు, గుడారం పని లేదు. తెచ్చుకుంటామో పోగేసుకుంటాం, మరి పోగేసింది ఎండేసుకుంటాం. ఇది చూసేటప్పటికి దేవుడు కోపం వచ్చి వాళ్ళ పళ్ళలో ఉన్నది నవలను తొలికే ఆయన వాళ్ళకి బాధ చూపించాడంటండి. చూడండి, ఆ మాంసం ఇంకా వారి పండ్ల మధ్యలో ఉండగా అది నవలక మునిపే యెహోవా కోపము చెట్టు మీద రగులుకొనెను. హల్లెలూయా. ఏం చేస్తున్నారు వీళ్ళు? వద్దులాడుకుంటున్నారు. తప్పు తెచ్చుకున్నాడంట, నువ్వు తుమ్ము తెచ్చాడంటండి. జగలేదు నాకోడు కూడా 100 తుమ్ము తెచ్చి పోగేసుకున్నాడంట. ఈ పని మీద ఉందా? ఈ ధ్యాస పని మీద ఉందా? లేదు ప్రియులారా. కానీ మాంసాపేక్ష మంచిది మాంసము. అందుకని మాంసాహారులు, తాగుబోతులు, దరిద్రులు గురువు అన్నారు సొలొమోను గారు. మాంసాపేక్షకులు, తాగుబోతులు ఏమవుతారంట? దరిద్రులు అవుతారంట. ఎక్కువ మాంసం తిని తాగితే ఉండదంతా ఊడ్చుకుపోతుంది. అంతే. శివరాత్రికి ఏముంటది? ఆ కప్పు కూడా ఉండదు. కాబట్టి దాన్ని తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో తగ్గించుకోవడం అది వస్తుంది కాదులేండి. ఎందుకంటే ఆనాడు దానియేలు గారు చూపించాడు. ఒక ఎలుగు పట్టు అంట ఆయన దర్శనంలో పొక్కి తిని 2 పక్కన టెంపులు అంట దవడ పళ్ళ మధ్య పెట్టుకొని పడుకున్నాను. తిందాయి అది ఇంకా చీపుకుంటాకి 2 పక్కన పళ్ళ మధ్య పెట్టి పడుకుందంట. అది చదివినప్పుడు నాకు అనిపించింది, ఇదే కాలంలో అవమానం ఇది. అంత తిన్న తృప్తి లేదు, ఇవాళ మాసం తిన్న తృప్తి లేదు, మరి పొద్దున్నే తిన్నా, రేపు తిన్నా, రోజు తిన్న తృప్తి అనేది మానవుడికి ఇది లేదండి. మనకి కాలం అది. ఎందుకంటే కాలాన్ని బట్టి నడుస్తూ ఉంది కాబట్టి, కాలమే మనం నడిపిస్తుంది మనం చెప్పుకున్నాం కాబట్టి, ఆ కాలం మనం నడిపిస్తుంది. కాబట్టి మనం దేవుని ఎదిగినటువంటి వారం అయితే అటువంటి ఆశలు ఉన్నప్పుడు ఏం చెబుతుందో దేవునికి దూరము. ఆ ఆశ ఏం చేసింది? ఆయన పెట్టింది మనం తినాలండి. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో మనం తృప్తి పడాలి. అంతేకాని అందరి దాని కోసం అది పెట్టిన ఆయన, ఇది పెట్టిన ఆయన, ఇది నాయన, అది నాయన అడగడం మనకు అవసరమే. యేసు ప్రభువారే అడగదు, అయ్యా నీ చిత్తమయ్యా, ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించడము నీ చిత్తమే, అంతేకాని నా ఇష్టము కాదు అని ఆయన ప్రార్థన చేశాడు.
ఆయన బిడ్డలు అని చెప్పుకునే మనం ఎయ్యో అడిగేస్తే సరిపోతుందా? దానికి తగినటువంటి స్థితి కూడా మనలో ఉండాలి. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయమైన సన్నిధిలో మనం ఉన్నాం. ఈ 60 మంది 70 మందికి ఏమి ఇచ్చాడు? ఆత్మలో పాలించాడు, పరిశీలిలో పాలించాడు, చేయమన్నప్పుడు వీళ్ళు చేయాలి కదా. వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో చూడండి. 16వ అధ్యాయంలోకి రాయ్యా ఒకసారి. ఎప్పుడైతే పెత్తనం వచ్చిందో వీళ్ళకి అధికారం కూడా వచ్చేసిందండి. వీళ్ళ ఒక ఆలోచన వచ్చేసి వీళ్ళు అనుకుంటున్నారు, ఒరే ఆహారం గారు ఒకడే తినేస్తున్నాడు, ఆయన మంచి తినేస్తున్నాడు, మనకేమో పరిగ్రహాన్ని ఇచ్చేస్తున్నాడు, మనం అందరం కూడా దాంట్లో పాల్గొనం కావా? ఆయన ఒక్కడే యాజకుడా, మనం చేయకూడదా? ఆ మంచి అయి మనం తెచ్చుకోకూడదా అనేటువంటి ఆలోచన వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అసలు అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత 16వ అధ్యాయం మొదటి నుంచి లేవీకి మనవడును 4వ వచనం కంటారు. అటు తర్వాత అతడు కరాహోతును మొదటి నుంచి లేవి ముని మానవుడును కహాతుకు మానవుడును ఇస్రాయేలు కుమారుడును కోరాహు ఎవరితోటి? రూబీనీయులతో ఏలియాబు కుమారులైన అభిరాములతో కలుసుకున్నాడు. ఏం చేశాడండి? ఇతను ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? చెడ్డ ఆలోచన వచ్చింది. ఈ కోరాహు ఆలోచన ఏమొచ్చిందంటే, అతడు ఒక్కడే ఆహారాన్ని ఒక్కడే యాజకుడా, అతడే దేవుడు పరిశుద్ధుడా, మన పరిశుద్ధుడు కదా, మనకు కూడా పాలించాడుగా, మనకు కూడా పాలించాను అన్నాడు, మనం కూడా పరిచయం చేయమన్నాడు. వాళ్ళ వాట మనకు వచ్చేసిందిగా. ఇప్పుడు మనం ఎందుకు శాస్త్రం చేయకూడదు? అది చెప్పినట్టు మనం ఎందుకు వినాలి అని అభిరామును నాదాబును పిలుచుకుని వాళ్ళతో ఆలోచన చేసి ఏమంటున్నాడో చూడండి. చదవయ్యా. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను పోగు చేసుకున్నాడు. ఎంతమంది? 240 మందిని పోగు చేసుకున్నాడు అంటండి. మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకేమీ పర్లేదు. హల్లెలూయా. మీతో మాకేం పర్లేదు. పాస్టర్ గారు మాకేం పని? పాస్టర్ గారు వచ్చినా బాగలేదు, రాకపోయినా బాగలేదు, మాకు వాటా ఇచ్చేసాడు దేవుడు. ఈ సన్నిధి మాది, ఈ సన్నిధి పనులు మేము మాతోనే మేమే చేయాలి, కానీ పాస్టర్ గారు రాకపోయి మేము ప్రసంగం చేస్తామండి అనేవాళ్ళు లేరండి. వాళ్ళ 3 మంది ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, ఈయన కూడా అదే మార్గంలోకి వచ్చేసారు. చదవయ్యా. ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే. ఏమంటాడండి? ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే. 70 మంది పరిశుద్ధులే. యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు. హల్లెలూయా. మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు ఎందుకు చేసుకున్నారు? వేసుకోకూడదా అంటున్నాడు. అంటండి మీరేమో పెద్దలు చేస్తున్నారు అడుగుతున్నారు. చూడండి. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోను వారి సమాజంతోను ఈ మాట చెప్పాడు. అయ్యా సాగిలపడ్డాడు. మాట వినగాని మాట ఏంటయ్యా మీకు ఇటువంటి ఆలోచన వచ్చింది? మంచిదా తప్పు కదా అని దేవునికి సాగిలపడి ఆమెతో చెప్తున్నాడు. అలా తెలిసి అంటున్నాడు. చూడండి. తన వాడెవడో పరిశుద్ధుడెవడో దేవుడే తెలుసుకుంటాడు. అయ్యా మీరు కంగారు పడదు, ఎవరిని ఏమనవద్దు, మమ్మల్ని ఏమనవద్దు. పరిశుద్ధుడెవడో దేవుడు తెలుసు, తన వాడెవడో దేవుడు తెలుసు. కనుక మీరేం చేయాలి? ఈ 240 మంది కూడా తోపాకులను చేతిపుచ్చుకొని దేవుడి సన్నిధికి రండి. అప్పుడు దేవుడు ఎవరిని ఏర్పరుచుకుంటాడో ఆయనే చెబుతాడు అని చెప్తే వీళ్ళేం చేశారు? తెల్లారిపోతుంది. ఈ మయాన్ని మళ్ళీ మోషే గారు వెళ్ళి అడిగాడు. మళ్ళీ పిలిస్తే మా మీద పెద్దలు చేస్తాడు, మమ్మల్ని కానాను దేశంలో తీసుకెళ్ళలేదు, మాకేమైనా స్వాస్థ్యం ఇవ్వలేదు,
ఇంకా మా కళ్ళు ఓడబెట్టడానికి మమ్మల్ని మాయ చేయడానికి నువ్వే మాయ మాట చెప్తారు పిలిచావు మేము రామన్నారు. తెల్లారి పొద్దున్న ఏం చేశారు, దోపాత్రం తీసుకొని వచ్చేసారు అందరు రెడీగా. దోపాత్రం తీసుకొచ్చేటప్పుడు యెహోవా కోపము తగిలి ఏమైపోయింది, ఆళ్ళలో పక్కన కాలిపోవడం. చూడండి ఒకసారి 8వ వచనం కానీ 11వ వచనం కాదు చదువయ్యా. మరియు మోషే కోరాహుతో ఇట్లా నేను లేవి కుమారులారా వినండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు. చూడండి, నా మందిర సేవ చేయుటకు యెహోవా తన యొద్దకు మిమ్మల్ని చేర్చుకొనుటయు. మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు. చూడండి, సమాజం ఎదుట నిలిచి ఎవరికి లేనటువంటి భాగ్యం మీకు ఇటును స్వల్ప కార్యం అనుకుంటున్నారు. ఒకవేళ ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు. ఈ ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని ఏం చేశాడు, వేరుపరిచాడు. ఎందుకని ఆయన ఆత్మనిచ్చి ఆయన పని చేయడానికి ఆయన మిమ్మల్ని ఒక గౌరవ పదంలో తీసుకొని చూశాడు. ఆ గౌరవాన్ని మనం ఏం చేయాలి, తగ్గించుకోవాలా, పోగొట్టుకోవాలా? చూడండి, ఆ గౌరవ పదంలోనికి మనం తీసుకొని వస్తే ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరూ. చూడండి, నిన్ను కాకుండా నీతో పాటుగా లేవీయులైన నీ గోత్రపు వారందరినీ కూడా చేర్చుకోలేను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుకుంటున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమాజము యెహోవాకు విరోధముగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారంటే యెహోవాకు విరోధముగా యాజకుడు అంటే దేవుడు ఏర్పరుచుకుంటేనే యాజకుడు అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఒకసారి చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువయ్యా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమైన ఏర్పాటు చేశాడు. 4వ వచనం కనసత్వయ్యా. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే ఊహించుకొనలేడు. యాజకుడు అవటానికి ఈ ఘనత తనకు తానే ఎవడు ఊహించుకొనలేడు. కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందుతాడు. దేవుని చేత పిలువబడిన వాడైతే ఈ ఘనత పొందుతాడు. కానీ తనకు తాను అయిపోవాలనుకుంటే ఏమైపోడు, అయినా ప్రయోజనానికి పనికిరాదు. కనుక ప్రియులారా, అహరోనుని దేవుడు ఏ రీతిగా పిలుచుకున్నాడో ఆ రీతిగా పిలుచుకున్నప్పుడే ఆ యాజకుడు ముందుకు వెళ్ళడానికి అవకాశము కలుగుతుంటాడు. చదవయం. అటువలే క్రీస్తు ప్రభు కూడా ప్రధాన యాజకుడు అవుటకు తను తానే మహిమపరచుకోలేదు. చూడండి, ప్రభు కూడా తను తాను మహిమపరచుకోలేదు. నీవు నా కుమారుడవు, దేవుడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన తండ్రి ఆయన అభిషేకించాడు కనుక ఆయన ప్రధాన యాజకుడుగా ఏర్పడ్డాడు. ఇక్కడ వీళ్ళేమంటున్నారండి, యాజకత్వం రావడానికి ఎంత కారణం ఉంటే వీళ్ళేమంటున్నారు, నువ్వు అక్కడిపై దానికి అర్హుడవా, వీళ్ళందరూ పరిశుద్ధులు కాదా, వీళ్ళందరూ చేయలేదా అని కొరాహు ఎదురు తిరిగింది. కొరాహుతో దేవుడు మోషే గారు చెప్పిన మాట ఏంటి, వీటి యాజకత్వం అనేది అంతా ఇచ్చాడు కదా, యాజకత్వం కూడా నీకు పాఠం మర్యాద కాదు అని అడుగుతున్నాడు. ఆ చదువు ఇప్పుడు దీంట్లోకి వచ్చాయి సంఖ్యాకాండంలో. ఎవడు
మీరు చదువుకుంటే మంచిదా? అహరోను ఎవడు? మీ సోదరుడు కాదా? మీ బిడ్డ కాదా? లేదా మీ అన్న కాదా? అప్పుడు అతను అటువంటి వాటికి మీరు విరోధంగా మాట్లాడుతున్నారంటే ఇది మంచిదా అని వారిని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు మోషే ఎలియాబు కుమారుడైన ఆ, దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు వాళ్ళు కూడా రాలేదండి. 17వ వచనం కానీ చదువయ్యా. మీలో ప్రతివాడును ఆ, తన దోపార్తి చూడండి, వీళ్ళు ప్రతి వాడు కూడా ఏం చేయమంటాడు? నీ దోపాలు తీసుకొని రండి, దేవుడే తీరుతాడు తీర్పు అన్నాడు. ఆ, వాటి మీద దోపద్రవ్యం వేసి వాటి మీద దోపద్రవ్యం వేసి ఒక్కొక్కడు ఆ, తన దోపార్తిని ప్రతి పట్టుకొని ఒక్కడు కూడా తన దోపార్తిని పట్టుకొని 250 మంది కూడా వేసినాడు. యెహోవా సన్నిధికి దోపార్తి తీసుకొని రండి. ఆ, నీవును ఆ, ఒక్కొక్కడు తన ఒక్కొక్కడు తన దోపార్తిని తీసుకొని రావాలేమని చెప్పాడు. ఆ, వారిలో ప్రతి వాడును తన దోపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద దోపద్రవ్యం వేసినప్పుడు ఆ, మోషే అహరోనును ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చారు తీర్పు కోసం. ఎవరంటే తీర్పు తీర్చేది? దేవుడు కనుక. ఆడు 250 మంది, వీళ్ళు అహరోను, మోషే గారు, వీళ్ళందరూ ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క ఆ, ద్వారమునొద్దకు తన సమాజమును వారి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజము మీదకి కనబడెను. అందరికీ కనబడింది మహిమ. దేవుడి దిగుచ్చి అంటాడు చూడ. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి మీరిద్దరు అవతలికి వెళ్ళిపోండి. క్షణములో వీళ్ళందరినీ కూడా నేను ఏం చేస్తాను? కాల్చివేస్తాను. చూడండి, దేవుడు ఏది అడిగితే ఇస్తున్నాడే. పెద్దానికి కావాలి, ఉండడానికి కావాలి, కట్టుకోవడానికి కావాలి, అయ్యేం లోటు లేదు కదా. ఆడు వేసుకున్న చెప్పులు తేవాలి, వేసుకున్న వస్త్రాలు అవి, ఆడ కాళ్ళకు వాపు, తినడానికి తరుగేమి. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? మనం కూడా ఏం కోరుకుంటాం? ఒక 50 ఎకరాలు చేసినట్టు దేవుడు నేను ప్రెసిడెంట్ కావాలనుకుంటాను. అనుకోరా వెళ్తున్నారు ఆయన నామినేషన్ చెప్తా వేసారు. ఎందుకంటే ప్రత్యేకం కావాలి. అసలు లేనప్పుడేమో ఏదో ఓటు వేసుకుంటే చాలు అనుకుంటాం. కానీ అది దేవుడు హెచ్చించినప్పటికీ పెద్ద అక్కడ ప్రెసిడెంట్ కానీ ఎక్కడికి వెళ్ళిపోదాం? మండలానికి వెళ్ళిపోతాం, మండలం నుంచి ఎమ్మెల్యేకి వెళ్ళిపోతాం, ఎమ్మెల్యే నుంచి పార్లమెంట్ వెళ్ళిపోవాలి. అక్కడ ఎదగడమే. కానీ ఏది కోరుకుంటున్నారు? శ్రమ కోరుకుంటున్నాడు మనిషి. అంతేనండి, నా గడికి శ్రమని కోరుకుంటున్నాడు. లేని వాడు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా కంటినెంట నిద్రపోతాడు అంటాడు. సామెతలు అంటాడు, పేదవాడు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా కంటినెంట నిద్రపోతాడు. ఉన్నవాడు ఎంత తిన్నా నిద్ర రాదంటాడు. ఎందుకని? 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, నిద్రపడతారు. ఎత్తి ఊరు కాకపోతే పొడి మాసం తెచ్చుకున్నా నిద్రపడతాం, సార తాగినా కూడా నిద్రపడతాం. ఇంకా ఫ్యామిలీ తెచ్చుకొని తాగాలి. ఎందుకైనా పని అవ్వలేదు. ఒక ఎకరం కొట్టి శుభ్రం కూడా చేసుకుంటాడు, అనుకూలం 4 గంటలు రూపాయలు తెచ్చుకుంటాడు, తింటాడు, కడుపు నిండా పడుకుంటాడు. తెల్లారాళ్ళు కొడితేనే వేసి కేకెత్తేనే వస్తున్నాను లేవయ్యా బాబు, ఎంత సంవత్సరానికి కాయా అనుకుంటూ ఎగురుతాడు. ఈ ఎప్పుడు ఎగాలి? అట్లాగే అధికారం చేసేవాడు కూడా ఎప్పుడు ఎగాలి? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? మోషే గారు ఆహారం తింటున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పడుతున్నారు బాగా అనుకుంటున్నారు. అమ్మగారు ఒక మాట చెప్పేదాన్ని, మరి ఒక తల్లికి 5 కొడుకులు ఉన్నారంట. 5 కొడుకుల్లో పెద్దవాడు పెద్దవాడు, అందరికి ఏ పని చెప్పేవాడు ఆ పని చెప్పేవాడు అంట. ఈ పనికి ఏం కావాలి, ఈ పనికి ఏం కావాలి, ఈ పనికి ఏం అన్ని కూడా సరి చేసుకుంటా తిరుగుతున్నాడు. ఈ నలుగురికి ఒక ఆలోచన వచ్చింది, మనం కష్టపడుతున్నాము, వీడు తింటున్నాడు, మమ్మల్ని అమ్మ
కూడా ఆడితే బాగా పెడుతుందిరా, తిరుగుతున్నా కదా, పొద్దున్న వెళ్తున్నాడు సాయంకాలం వస్తున్నాడు రా, మరి పెత్తనం చేస్తున్నాడు, అదే నిజం అంటున్నాడు. ఇది బాగోలేదు, నా అమ్మగారు మాట్లాడాలనుకున్నాను. నలుగురు కలిసి వచ్చి అమ్మగారు మాట్లాడు, ఏంటంటే మేమేం తగ్గు చేసాం, మమ్మల్ని ఎట్లా చూస్తున్నాం, ఆడు ఏరేమో చూస్తున్నాం అని చెప్పాడు. అయ్యా అంత కదరా, ఆడి పడే బాగా తీరుతారు, మీ అందరికీ నేను చూపిస్తాను చూడండిరా అన్నాడు. అని మీరు కాదు మీ భార్యలు రమ్మండి నా యొక్క అన్నాడు. సరేనండి, అందరికి అన్నాలు పెట్టింది, అందరూ కొడుకున్నారు. ఆ నలుగురు కోడలు అన్న చేసుకుంటే ఆ అన్నం కోసం తీసుకెళ్ళి ఒక్కొక్కటి ఎదురు మీద పెడతాం మొదలెట్టున్నాడు. పెద్దోడు ఎదురు మీద అన్నం కోసం అది వెంటనే కరిగిపోయింది. ఇక్కడి కడుపులో ఏముంది ఆలోచన, ఏం చేయాలి, రేపు ఏ పని చెప్పాలి, రేపు ఏ పని చేయాలి, ఏ పని ఎక్కడ ఉంది, ఎక్కడ తేవాలి, ఏదేం చేయాలనేటువంటి ఆలోచన తనకి వీటికి పోకుండా అది కరిగిపోయింది. ఈ నలుగురు దగ్గరికి వెళ్ళి పెట్టారంట, కదట్లేదంట, సొదలాగా ఉన్నాయంట. అమ్మ దేశాక మీ ఆయన చెప్పు తెల్లారాక చెప్పేసి వచ్చి పడుకోండి. తెల్లారాక వచ్చి అమ్మ ఏం చూసారు రాత్రి చెప్పండి, వీళ్ళే ముందు వెళ్తారుగా దేశ అడిగేసారు. అడిగితేనయ్యా ఆయన ఎదురు పెట్టింది ఏమైపోయింది, ఈ ఎదురు పెట్టింది అట్టాగే ఉంది కరలా. ఎందుకని కష్టపడ్డారు, కంటెండా కావాల్సినవి లేదు కదా. ఇప్పుడు ఎవరు ఎక్కువ శ్రమ, పెద్దవాడు ఎక్కువ శ్రమ, పనిచేసేవాడు ఎక్కువ శ్రమ, తిరిగేవాడు ఎక్కువ శ్రమ. అదే విధముగా అప్పుడు మోషే గారి అహరోనులు ఎక్కువ శ్రమ, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయటం, వీళ్ళందరి కోసం బాధపడటం, వీళ్ళందరి కోసం మొరపెట్టడం, లేదన్నా వెళ్ళి వీళ్ళు మాంసం కావాలన్నా, చేపలు కావాలన్నా, నీళ్ళు కావాలన్నా, మరి వాళ్ళకి ఏదొచ్చినా కూడా వెళ్ళి ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేసుకోవడం వాళ్ళ కష్టమా, శుభ్రంగా తిని ఆ ఏది తొయ్యి ఇట్ట ప్రభువులు కోరుకోవడం శుభమా? ఆలోచన మంచిది, ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ ఆయన అన్నాడు, దేవుడు కోపం వచ్చి ఏమన్నాడు, మీరు ఇద్దరు తప్పుకోండి, నేనేం చేస్తాను కానీ సమాజానికి కాల్చేస్తామన్నాడు. అంత నేనేం చేశారు చూడండి, వారు సాగిలపడి అయ్యా సమస్త శరీరాత్మలకు దేవుడు నువ్వు, ఈ ఒక్కడు పాపం చేశాడు, ఆడు ఒక్కడే కదా పాపం చేసింది, ఆడి మాట వీళ్ళందరూ విన్నారు, వీళ్ళందరినీ కూడా నువ్వు పాడు చేయటం నీ ధర్మమా? చూడండి, ఒక్కడు మాట విన్నందుకు అందరికీ శ్రమ, అందరినీ కాల్ చేస్తానన్నాడు దేవుడు. అప్పుడు ఎలాగూ సెలవిచ్చాను, దాతాను అభిరాముల యొక్క నివాసములు వాళ్ళ పక్క నుండి మీరు అందరూ కూడా వెళ్ళిపోండి. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఆయన ఈ దుష్టుల యొక్క గుడారముల నుండి తొలగిపోండి. వారిలో ఏది కూడా మీరు ముట్టుకోవద్దు. ఆ పాపంలో పాలు వారి నశింపకున్నట్టు వారికి కలిగిన ఏది కూడా మీరు అంటుకోవద్దు. సమాజంతో ఏం చెప్పాడు, ఏది కూడా మీరు అంటుకోవద్దు. కాబట్టి వారు కోరాహు అభిరాముల నివాసముల యొద్ద నుండి లేచిపోగా వారి కుమారులను వారి పసిపిల్లలను వారి గుడారముల ద్వారమున నిలిచిరి. ఈ సమస్త కార్యములను చేసిన దేవా, ఈ మంచిగా కాదు, ప్రత్యేకమైనటువంటి ఒక స్థితిని నువ్వు చూపించు అని దేవుడికి ప్రార్థన చేస్తే, ఆడు నిలుచున్నటువంటి వాళ్ళ గుడారంలో ఉన్నటువంటి స్థలం నేల విడిచి వారిని పాతాళంలోకి తీసుకెళ్ళి, ఒక్కడు చేసినటువంటి పాపానికి అంతమంది గురైపోయారు, కుటుంబాలు ఊరిపోయి. ఈ రోజున కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అది, మన కుటుంబం బాగుండాలంటే మనం శుభ్రంగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలు కూలిపోతున్నాయి అంటే ఒక్కొక్కరు చేసిన పాపమే. ఆ ఒక్కరు చేసిన పాపానికి కుటుంబం అంతా కూడా వేదన పడిపోతూ ఉంటుంది. దేవుని మాటలు తెలుసు మనం ఎక్కడ ఉన్నాం, మనం పాపం చేసేవారుగా ఉన్నామా, పెద్దలు చేసేవారుగా ఉన్నామా, పరిచయం చేసేవారుగా ఉన్నామా?
ఏ పని చెప్పారో ఆ పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా, ఇది చేయకుండా ఒక్కో పని మనం కోరుకుంటున్నామా అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన వారు. ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అన్ని కాలాల్లో ఉన్నారు, ఆ కాలంలోనే కాదండి, ఈ కాలంలో కూడా పౌలు గారి కాలంలో కూడా ఉన్నారు ఈ సరిగా వాళ్ళు. చూడండి ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ కూడా విశ్రమ వారితో మనం కలవకూడదండి. ఆళ్ళతో కలిసినప్పుడు అనేక వ్యాధులు నాకే కనుక ప్రతి విషయంలో మనం దేవునితో సహవాసం చేసి తెలుసుకోవాలి. ఒక మనిషి చేసిన పాపము ఎంత ఇంతే కాదు, ఇంకా మనం ఆ అధ్యాయం చదివితే ఒక పక్క నుంచి మళ్ళా తెగులు ఏర్పడింది. అప్పుడు మోసే పరిగెత్తకుండా చెప్తాడు, ఆహారంలో త్వరగా ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఆ మధ్యకెళ్ళి దేవుడికి దూపం వేయి అన్నప్పుడు ఆ దూపం వేసినప్పుడు శవాలకి మనుషులు విజయించి వారి నిలబడేకపోతే అప్పుడు తెగులు వేల మంచి ఒక తప్పు చేస్తే మన కుటుంబం ఎంత బాధపడదు చాలా ఆలోచించాలి. ఏ మాటలు ప్రార్థన కాదు, ఏ విషయంలో కూడా తప్పుకి ఎవరు కూడా కాపాడేదానికి ఎవరు కూడా చోటు. ఒక మనిషి పాపం చేస్తే ఒక మనిషి అబద్ధం ఆడాడు అనుకోండి, ఆ అబద్ధాన్ని బట్టి అందరిని ఏమంటారు, ఇది అబద్ధాలు అంటారా, కుటుంబం అంతా అదే పేరు వస్తుందని అనుకోండి. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ మంచి బిడ్డల పుట్టిలో కూడా ఏమంటారు, ఆడ బాబు దొంగడురా, వాళ్ళ అమ్మ దొంగరా, ఎంత ఎంత అంటున్నారు చూసారు. వీళ్ళ బట్టి ఎవరు నిందల పాలవుతున్నారు, మనల్ని బట్టి మన బిడ్డలు ఏమైపోతున్నారు, నిందల పాలవుతున్నారు. దాన్ని బట్టి మన ప్రవర్తన మనం సరిదిద్దుకుంటానికే ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణము. అంతేకాని ఏదో చదువుకొని విడిచిపెట్టడానికి కాదండి, చెప్పుకొని మర్చిపోవడానికి కాదు. మన ప్రవర్తన ఎట్లుంది ప్రజల్లో, మన గురించి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అందుకని యేసు ప్రభువు అన్నాడు, మీరు లోకంలోకి ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. మనుషులు మీ సత్క్రియలను చూసి మీ పరలోకపు తండ్రిని మహిమపరచులాగా వారి ఎదుట వెలుగును ప్రకాశపరియండి. మనల్ని చూసి మన దేవుని మహిమపరచాలి, మనల్ని చూసి మన బిడ్డని మహిమపరచాలి, మనల్ని చూసి గౌరవించాలి. ఎప్పుడు మనలో ఎలుగు, ఆ ఎలుగు లేకుండా మన చీకటిలో ఉంటే ఈ కోరాబు అభిరామ్ దాతాను లాగానే మనం లేకపోతాం. దాంట్లో పిల్లలు ఆ ఎలుగు అంటే మంచిదాము, ఎలుగు అంటే ఏంటండి మంచి. ఆ మంచిని మనం సంపాదించుకున్నప్పుడు, ఆ మంచి పేరు మనం తెచ్చుకున్నప్పుడు, నువ్వే కాదు నీ బిడ్డలైన పలానా వాడంటే ఏది కావాలంటే అది నీకు ఇచ్చి పంపిస్తారు. పంపిరా. అదే ఒక పేరు పడిపోయింది అనుకోండి, ఒక దొంగ, ఒక దుర్మార్గుడను, ఒక ఎక్కువడు, ఏదో ఒక పేరు పడింది అనుకోండి, నువ్వు వెళ్ళిన ఎవరు, నీ పిల్లలు వెళ్ళినా ఎవరన్నా తీసుకుని వెళ్ళినా కూడా ఏమంటారు, వాటి బదులు పూసి ఉంటే నీకు ఎత్తుకెళ్ళు, అక్కడ నీ చేతికి వెళ్తాను, తర్వాత తెచ్చి నా చేతికి. ఎంత పోగొట్టుకుంటున్నామో మనం ఆలోచించండి. దానివల్ల మనం దర్శించేది ఏమన్నా ఏమి. ఈ మాటలు వింటున్నాం మనం అందరం సరిగ్గా వాళ్ళు ఉంటారు, ఆ సరిగ్గా సంఖ్యలో మనం చేరకూడదు. చూడండి ఇక్కడ కూడా చదువుతున్నారు కార్యాల గ్రంథము 6వ అధ్యాయం. శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు చూడండి, అనుదిన పరిచర్యలో తమలో ఉన్న ఎదురాళ్ళు అంటున్నారంట, చిన్న చూపు చూశారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడేవారు సనగుతం సాగారంట. ఏంటి మమ్మల్ని సంస్కృతి చూస్తున్నారు, వీళ్ళందరూ ఒకే కుటుంబం. అప్పుడు ఉన్నవాళ్ళు అందరూ, లేని వాళ్ళు అందరూ, వాళ్ళు కలిగినంతా తీసుకొచ్చేసి ఎవరు ఎన్ని పెట్టారు, పేదలు గారు ఎన్ని పెట్టారు. ఒకే కుటుంబం, ఒకసారి వండుకుంటాం, ఒకసారి ఈ ఒకసారి తింటాం, ఒకసారి వండుకుంటాం చేస్తున్నట్టు వీడేమంటున్నారు, మమ్మల్ని సంస్కృతి చూస్తున్నారు, మాకు ఎలా పెడతారు.
వాళ్ళు ముందు తినేస్తున్నారు, వాళ్ళు మంచి కూర అయిందా తినేస్తున్నారు. ఆకలి మాకేమి తోమి వాళ్ళకి మాకేమి ఉండాలి. డబ్బుల దేశంలో ఎత్తుకెళ్ళిపోతున్నారు అనుకుంటారు. ఎత్తుకున్నాడు లేరండి. ఎవరు పెట్టాలి? తోమి వాళ్ళకి పెట్టాలి కదా, కష్టపడే వాళ్ళకి పెట్టాలి. ఇక్కడ పౌలు గారు అంటాడు, ఏమంటున్నాడు? పేతురు గారు చదువయ్యా. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, అప్పుడు పేతురు గారు అన్నాడంట, తెలివితేటలుగా 12 మంది అపోస్తలులు తమ శిష్యులు తీసుకుని అంటున్నాడు, దేవుని వాక్యం అయ్యా అమ్మా, మేము దేవుని వాక్యం బోధించడానికి ఉన్నాం కానీ మీకు పరిచయం అయితే మీకు తీర్పు తీర్చడానికి, ఆహారం పంచిపెట్టడానికి మేము నియమించబడలేదు. కాబట్టి సహోదరులారా, ఏంటి మేము దేవుని వాక్యం మీకు పంచడానికి వచ్చాం, అది చెప్పడానికి వచ్చాం. అంతేగాని మీరు తిన్నారా లేదా, మీకు పెట్టారా లేదా అని అడగడానికి మాకు కార్యమే ఉండదు. మేము ఇక్కడ అడుగుకుంటా మీకు చెప్పుకుంటా ఉంటే అక్కడ పని అంతా కూడా దేవుడు చేయు. కాబట్టి మేము చేసే పని మేము చేయాలి, మీరు చేసే పని మీరు చేయాలి. కాబట్టి మీరు అనుకోగలిగినటువంటి వారు, మంచివారు ఎవరన్నా మీకు తెలిసిన వారు ఉంటే మీరు వాళ్ళని ఏర్పాటు చేసుకున్న దగ్గరికి తీసుకుంటారు. నేను వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాను, వాళ్ళు మీకు పెత్తనం చేస్తారు, ఎవరికి ఏది కావాలో అది ఇస్తారని చెప్పారు. అంతే ఎక్కడ రాసింది? ఆ ప్రకారం వాళ్ళు 7 మీద చేతుల నుంచి ఆత్మతోను జ్ఞానంతో ఎటువంటి వారిని రమ్మని పిలువమన్నారండి? అక్కడ అధికులైనటువంటి వారిని తీసుకురమ్మన్నాడు దేవుడు. అంటే మంచి మంచి గొప్ప ఎవరి పేరు గల తీసుకురమ్మన్నాడు. ఇక్కడ పౌరు పేరు గారు అంటే చెప్పలా. ఇక్కడ ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను తీసుకొని రండి. ఏం కావాలండి? ఆత్మ పొందిన వారు, జ్ఞానం పొందిన వారు. అలా 10 ఎకరాలు ఉంది, అలా పెట్టకపోతే ఏమనుకుంటారు? వీళ్ళేమో నెలకు 2,000 ఎత్తున్నారు, వీళ్ళు పెట్టకపోతే ఏమనుకుంటారు? ఆ రోజు గుడికొస్తున్నారు, అలా పెట్టకపోతే ఏమనుకుంటారు? కాదు. ఏం కావాలి? ఎంతో కావాలి ప్రియులారా, ఆత్మ కావాలి, వాళ్ళకి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం లేనప్పుడు వాళ్ళు ఎవరైనా వాళ్ళు మంచి పద్ధతి అని అలా పెట్టడం మంచిది కాదు. ఆ జ్ఞానం లేనటువంటి వారిని అక్కడ పెట్టి ఈయన ఏమైపోయాడు? అహరోను గారికి శ్రమ వచ్చింది, మోషే గారు కూడా శ్రమ వచ్చింది. వాళ్ళు అధికులను చూసారు, వీళ్ళ కుటుంబం పెద్దదరాలు పెట్టారు, వీళ్ళ కుటుంబం పెద్దదరాలు ఏళ్ళ పెట్టారు, వాళ్ళ కుటుంబం పెద్దదరాలు ఏళ్ళ పెట్టారు. ఈ పెద్దరికం చూసుకునేటప్పటికి పతనానికి కారణమైంది. కనుక ప్రియులరా, ఆ పెత్తనం కాదు, జ్ఞానం కలిగినటువంటి వారు, మంచి పేరు కలిగిన ఆత్మ కలిగిన వారు ఎవరు, ఆత్మతో సంచరించగలిగిన వారు, ఆత్మతో మాట్లాడగలిగిన వారు ఎవరు అని వాళ్ళ పరిశీలన చేసి పెద్దల్ని చేయమన్నారండి. ఆ రకంగా చేశారు కనుక ఆ సంఘం వృద్ధిలోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మార్గంలో నడవాలి? ఇశ్రాయేలు మార్గంలో నడవాలా? ఈ పేతురుగా నడిచిన మార్గంలో నడవాలా? ఆత్మ కలిగినటువంటి వారికేమో ఏదేనికైనా తీసుకోవాలి. ఆత్మ లేని వారు యేసుప్రభువు అన్నాడు, ఆత్మ లేని వాడు నా వాడు పాడు. ఆయన వారు కానప్పుడు ఎందుకంటే మనకి మనం వెళ్తాం పరలోకానికి, ఆయన బిడ్డలమైతే కదా ఆయన తీసుకెళ్ళడానికి. ఆయన ఆత్మ మనలో కావాలంటే మనం ఏం చేయాలంటాడు ఆయన? మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను మీరు కలిగి ఉంటారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 14 చదవండి. నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఆయన నామాన్ని మనం అడగాలంటే ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలన్నీ కూడా మీరు గైకుంటారు. నేను చెప్పిన మాటలన్నీ కూడా మీ మనసులో ఉంచుకుంటారు. ఈ హృదయం పలక మీద వాటిని అవి మీ హృదయంలో ఉన్నప్పుడు మీరు తప్పు చేయడానికి ఇష్టపడరు. అవి మీ హృదయంలో మన హృదయంలో లేనప్పుడు ఎన్నన్నా చేసేస్తాం, అన్నీ చేసేస్తాం. తప్పు చేస్తాము, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాము, బూతులు ఆడతాం. చూడండి, అది ఏమవుతుంది? లోకంలో దేవుని మనం అవమానపరిచిన వాళ్ళం అవుతున్నాము. లోకంలో దేవుని అవమానపరిచిన
ఏమంటారు వాళ్ళు? అబ్బో ఇంత గుడికి వచ్చారు బాగా ముందు చూడము, అక్కడ ఎత్తితే చూడము అంటారా అంటారండి. మరి ఆమె బట్టి ఏమైపోతుంది? సంఘము అంతరించిపోతుంది. ఒక ఆత్మను మనం తీసుకొచ్చే వారిగా ఉండాలి కానీ ఒక ఆత్మను మనం చెడగొట్టే వారిగా ఉండకూడదు. ఒక ఆత్మను మనం రక్షించగలిగితే ఆకాశ మండలం మందు జ్యోతుల వల్ల మనం ప్రకాశించడానికి అవకాశము కలుగుతుంది. ఒక ఆత్మను మనం పోగొడితే దాని సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత మనకు ఉంటుంది. అక్కడ నీ ప్రవర్తన బట్టి ఈ ఆత్మ నశించిపోయింది, నీకేం సమాధానం చెప్తామని అడుగుతారు. అక్కడ ఆత్మల భారము కలిగి ఉండాలి. అప్పుడు ఆత్మల భారము కలిగి పరిశుద్ధాత్మ మనలో ప్రవహించే ఆజ్ఞలు మనలో ఉండి ఎరుగు మనం ప్రకాశింపజేసినప్పుడు దేవుడు మన కోసం ఆయన ప్రార్థన చేస్తాడంట. చూడండి చదవమ్మా. నేను తండ్రిని వేడుకోదును మీ యొక్క ఎల్లప్పుడు ఉండుటకై ఆయన ఏదో ఒక ఆదరణకర్త మీ యొద్దకు పంపును. హల్లెలూయా. ఆ ఆదరణకర్త మన దగ్గరికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఆత్మను అంటే ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి. పంట పండాలంటే వాడు ఊరు పొడవాలి, పొడవలొద్దండి. మీరు పంట చేతి రావాలంటే అన్ని పనులు చేసుకోవాలి. మోసుకోవాలి, గట్లు వేసుకోవాలి, పనులు చేసుకోవాలి, ఊడ్చుకోవాలి, అంటే సస్యరక్షణ చేయాలి. రేపు నుంచి అది కొనుకొచ్చాక కొయ్యాలి, గొప్ప వేయాలి, దాన్ని మోరవాలి. అప్పుడు పంట మన చేతికి వస్తుంది. కష్టపడకుండా వచ్చేస్తుంది. ఏం చేయకోకుండా దున్నకుండా గొడవకుండా నేను పడవలసుకుని వెళ్ళిపోతే ఏమన్నది అక్కడ? సామెత కట్టంటే ఒక మాట, నేను స్వామి వారి చేతి కట్టుకు నేను ఆ చేతి కట్టు ఏమని చెప్పండియ్యా? ఒళ్ళ పదులు, రచ్చ పదులు, దొరదగొడ్లు, మర్చిపోయారండి. దొరదగొడ్లు చెట్లు కూడా ఉన్నాయి అంట. ఎందుకని? అమ్మా కాళ్ళు తగిలింది అనుకో, ఇక్కడ తగిలింది అనుకో వెళ్ళిపోతాయి కదా, తీసి అవతలేదు. అయ్యేమవుతుంది? పెద్ద అవుతుంది అవుతాయా? గొడవపాలు వచ్చినట్టు అంతే ఉంటుంది. అప్పుడు అటు తీసేస్తే ఇక్కడ దోసుకుంటే వెళ్తే 2 నెలలు పోయాలు చూస్తే కాలు అక్కడ పెడితే చూసుకున్నది. ఇక అటు పెట్టు ఇటు తిరిగి వెళ్తాం. 4 రోజులుగా దారి మానేసి ఇంకో దాన్ని వెళ్తారు. అది స్వామి వారి యొక్క పని. ఇప్పుడు ఎట్లా ఉండాలి? మన స్వామిలాగా ఉండాలా, సురికైన వారిలాగా ఉండాలా? సురికైన వారిగా ఉండాలి. కనపడింది ఎమ్మటే పీకై, దొరదకుండా కనపడుతుంది అంటే పీకై. అసలు మనకు లేవు అనుకోండి. వీటిని మనం తీసేసుకుంటే మనకు దారి సారాలంగా. అట్లాగే నీరు అయిన శివుడు మనలోకి వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని ఖండించి బాబా ఈ చెడు బుద్ధి నాలో నుండి తీసేయి, ఈ చెడ్డ ఆలోచన నాలో నుండి తీసేయి అని ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి వేడుకుంటారో, దాన్ని విడిచిపెడతారో వారు దేవుని మహిమపరచగలుగుతారు. వారికి దేవుని కోసం దేవుడి ప్రార్థన యేసయ్య ప్రార్థన చేస్తారు. దానికి ఎప్పుడప్పుడు ఉండడానికి ఆదరణకర్తనే ఆదరణకర్త. మనకి ఇంకా భయం ఉందండి. ఆదరించే మనిషి మన పక్కన ఉంటే ఆదరణకర్త అంటే మనం ఆదరించేవాడు. అబ్బా అక్కడ కొడుతుంది, భయం ఉంది, వాళ్ళ అమ్మ అక్కడే ఉందిగా, దాని కొడుతుందా? ఇంకా నా అమ్మ అక్కడే ఉంది కాబట్టి ధైర్యంగా కొడుతుంది. పంటకెళ్ళి అక్కడ కొడుకుంటూ కొడుకుందా? అట్లాగే మనం ఆదరించేటువంటి ఆదరణకర్త మన పక్కన ఉంటే మనం ఎక్కడుంటుందో మన భయం ఏమి ఉంటుంది. కాబట్టి ఆ ఆదరణకర్త మనం సంపాదించుకోవాలి. మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి. ఆయన మన హృదయం అనే కలక మీద రాసుకుంటే మనము ఎప్పుడు దీవించబడడానికి అవకాశం కలుగుతుంది. అంతేగాని ఈ ప్రజల్లో సంగతుంటే ఏం చేశాడు? పేదలు గారు మంచి పని చేశారు, జ్ఞానం కలిగినటువంటి వారిని ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ ఏం పోవాలి. కానీ అక్కడ అధికారం కలిగినటువంటి వారిని ఏర్పాటు చేశాడు మోషే గారు. దాన్ని బట్టి ఏమైపోయింది? వాళ్ళకి అందరికీ శ్రమ వచ్చింది, దేవుడు అవమానం కూడా. అటువంటి స్థితిలో ఉంటే ఈ మధ్యాహ్న సమయం మనం మార్చుకొని, అయ్యా ఈనాటి నుండి నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఇప్పుడు దుష్ట బుద్ధి నాలో నుండి తీసివేయమని మనం ప్రార్థన చేసుకుంటే ఆ చెడు నుండి మమ్మల్ని విడిపించి మనం రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆదరించడానికి
బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలు అని చెప్పుకునే మనమందరం కూడా ఆయన మహిమపరిచేవారిగా అనేక స్థలాల్లో మనం మహిమపరచాలంటే మన ఎలుగును చూసే ఎవరైనా వస్తారు. కాబట్టి మనం ఆత్మలను చెత్తకొట్టే వారిగా కాకుండా ఆత్మలను సంపాదించే వారిగా మనం ఉంటే దేవుడు మనం దీవిస్తాడు. అటు దేవుని దేవుడు మనం అందరికీ దయచేయను గాక.